ఈ మోందా తుఫానుకు సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ప్రతి జిల్లాకు కూడా అంటే ఇప్పటికే అంటే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కొక్క జిల్లాకి కూడా వెంటనే ప్రత్యేక నిధులను కూడా యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయడం జరిగింది. మరి అంటే జిల్లాలకు సంబంధించిన అధికారులతో పాటు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే సంబంధించిన అధికారులకి సమాచారం ఇవ్వాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చెప్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్తున్నారు. మరోవైపు 3 రోజుల పాటు కూడా మొత్తం 19 జిల్లాలకు ఏపీలో సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ వర్షానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మెయిన్ ఛానల్లో అంటే మీకు ఇదే లింక్లోనే లాస్ట్లో క్లిక్ చేయండి. కింద మెయిన్ అంటే కంప్లీట్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వర్షానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కూడా ఆ లింక్లో ఉంటుంది.